తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చే విషయమై జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేసీఆర్ జాతకం ప్రకారం చూస్తే ఆయనకు రాహు మహాదశ, చంద్ర అంతర్దశ నడుస్తుందన్నారు. 2023 అక్టోబర్ వరకు ఈ దశ ఉంటుందన్నారు. 2023 ఏప్రిల్ వరకు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నారు. శోభకృత నామ సంవత్సరంపై నేతల ఆశలు. ఎలక్షన్ ఇయర్గా సెలక్షన్. ప్రతి పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణం. కేసీఆర్ జాతకంపై అందరిలోనూ ఉత్కంఠ. జనవరి 17న కేసీఆర్కు అష్టమ శని దోషం. సొంత కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లాలని సలహాలు. దైవ బలాన్ని పెంచుకుంటే కష్టాలు క్లియర్. భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ. అందులో అయ్యగారు చెప్పిన జాతకాల్లో తిరుగు ఉండదనే నమ్మకం. ఇక తెలుగు నేలపై ఉగాది పర్వదినాన అష్ట ఐశ్వర్యాలు ఉన్న వ్యక్తితో పాటు కడు పేదరికంలో ఉన్నవారు పంచాంగమే తమ భవిష్యత్తును చూపుతుంది అంటుంటారు. ఎక్కడైనా రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అంటున్నారు పండితులు. నేటి కాలం ప్రకారం ఒక ముఖ్యమంత్రి జాతకం బాగుంటేనే ఆ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారని చెప్తున్నారు. ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరూ ఆ ఏడాది తమ జాతకం ఎలా ఉందో తెలుసుకుంటారు. ఇక ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆ సంవత్సరం జరగబోయే మంచి చెడుల గురించి ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకుంటారు. 2023 సంవత్సరం ప్రతి రాజకీయ నాయకుడికి ఇంపార్టెంటే. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండబోతున్నందున ఈ సంవత్సరం జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామంది పొలిటీషియన్స్ జ్యోతిష్యులను ఆశ్రయించారు. ప్రతి పార్టీ ఆఫీసులోనూ పంచాంగ శ్రవణంతో పాటు పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునే పనిలో పడ్డారు. తమ జాతకంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకం ఎలా ఉంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. ఆయన ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. దీని ప్రకారం ఆయనది కర్కాటక రాశి. మేషలగ్నంలో ధనస్థానంలో గురుడు, తృతీయ స్థానంలో కేతువు, చతుర్థ స్థానంలో చంద్రుడు, సప్తమంలో శని, అష్టమంలో కుజుడు, నవమంలో రాహు. ఏకకాలంలో సూర్య, శుక్ర, బుధులతో ఉండే సమయంలో కేసీఆర్ జన్మించారు. 2023 సంవత్సరంలో కర్కాటక రాశికి మిశ్రమంగా ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ద్వితీయార్ధంలో అక్టోబర్ కంటే ప్రథమార్ధం కొంత కలిసి వస్తుందని చెప్తున్నారు. అయితే కర్కాటక రాశికి ఈ జనవరి 17న అష్టమ శని దోషం ఏర్పడినందున జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. కర్కాటక రాశివారు ప్రతి విషయాన్ని నమ్మకుండా సొంత కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లాలని పండితులు చెప్తున్నారు. కేసీఆర్ జాతకం ప్రకారం ఇప్పుడు పరిస్థితులను చూస్తే జ్యోతిష్యులు చెప్పేది నిజమేనని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఆయనకు మంచి రోజులు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బృహస్పతి దశమ స్థానంలో ఉండటం వల్ల ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, అందువల్ల కొంత సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. అయితే దైవ బలాన్ని పెంచుకోవటం ద్వారా ఎలాంటి దుష్పరిణామాలు ఎదురుకావని అంటున్నారు.
కేసీఆర్ జాతకం కోసం ఆయన కుటుంబ సభ్యులే కాకుండా బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, రాష్ట్ర ప్రజలు ఎదురుచూశారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం వల్ల ఈ సంవత్సరం చివరిలోనే ఆ మూడ్లోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలా ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తారు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అని అందరూ అనుకున్నారు. అలాగే కొందరు బీఆర్ఎస్ నాయకులు తమపై కేసీఆర్ ఎలాంటి అనుకూల వాతావరణంతో ఉంటారోనని అనుకున్నారు. అందువల్ల ఆయన జాతకం గురించి తెలుసుకోవటానికి ఆసక్తి చూపారు. ఇక కేసీఆర్ ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు. గతంలో దోష నివారణ కోసం పలు యాగాలు నిర్వహించారు. ఇప్పుడు ద్వితీయార్థంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా దైవబలం తోడైతే విజయం ఆయనదే అని చెప్తున్నారు. ద్వితీయార్థంలోనే ఎన్నికలు రానున్నందున కేసీఆర్ దైవబలం పెంచుకోవటానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారోనని అనుకుంటున్నారు. ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా 2023లో కేసీఆర్ జాతకం బాలేదని చెప్పారు. 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. మరి శోభకృత ఏడాది కేసీఆర్కు ఎలా కలిసి వస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.